స్వామియే శరణం అయ్యప్ప. నిజంగా అయ్యప్ప నాకు ఈ అదృష్టాన్ని నిన్న ప్రసాదించారన్నమాట. దగ్గరగా ఇరుములు కట్టేటప్పుడు చూసే అవకాశం నిన్న నాకు ప్రసాదించారు. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ టైం అంటే నేను దగ్గరగా ఇంత దగ్గరగా ఎప్పుడు చూడలేదు. చుట్టూ ఉండేదాన్ని కానీ ఇంత దగ్గరగా చూసే అవకాశం మాత్రం నిన్నే దొరికింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. పిన్ టు పిన్ ఇంకా ఎట్లా చేస్తారు, స్టార్టింగ్ టు ఎండ్ స్వామికి విరుములు ఎత్తే వరకు ఎలా చేస్తారనేసి మొత్తం చూసాము. ఫస్ట్ స్వామికి ఆ కొబ్బరికాయ ఉంటుంది కదా, కొబ్బరికాయలో వాటర్ తీసేసి దాంట్లో నెయ్యి వేసారు. నెయ్యి వేసిన తర్వాత అది పంతులు గారు తీసుకుని దాంట్లో ఏదో ఒక ధూప్ స్టిక్లా ఉంది, దాన్ని పెట్టి కొంచెం వేరే కొబ్బరికాయతో కొట్టి తర్వాత దానికి అది బయటికి రాకుండా ఒక గమ్ టైప్ ఏదో కాల్చి అంటించారు. ఆ తర్వాత దానికి విభూది పసుపు కుంకుమ పెట్టి విభూది పెట్టారు. ఆ తర్వాత అది స్వామికి ఇచ్చి ఒక చిన్న సంచిలో కళ్ళకి అద్దుకొని దండం పెట్టుకొని దాంట్లో పెట్టమని చెప్పారు. అది పెట్టిన తర్వాత అది ఒక ముడి వేసేసి బ్లాక్ది ఒక దాన్ని ఏమంటారు, జోలి అంటారంట. సారీ, విరుములు కట్టేది జోలి వేరే. ఈ విరుములు కట్టే దాంట్లో ఒక సైడ్కి పసుపు కుంకుమ పెట్టి ఈ కొబ్బరికాయ దాంట్లో వేయమన్నారు. వేసిన తర్వాత వాళ్ళ బంధువులు ఉంటారు కదా, వాళ్ళ అమ్మ నాన్నగారు, వాళ్ళ వైఫ్, వాళ్ళ రిలేటివ్స్ అంటే తోడపుట్టిన వాళ్ళు అలా ఉంటారు కదా, వాళ్ళ చేత వేయించారు బియ్యం. భిక్షయాత్ర అంటారండి. అవి నిజంగా చూస్తుంటే నాకు ఇలా చేస్తారా అనిపించింది. చిన్నప్పుడు మా నాన్న అన్నయ్య మాల వేశారు కానీ నా చిన్నప్పుడు వల్ల నేను చూడలేదు, గుర్తులేదు, అంత ఊహ ఉండదు కదా. ఇప్పుడైతే చూసేసరికి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. తర్వాత అందరం ఆ భిక్షయాత్రకి ఎంతో కొంత ఎవరికి తోచిన అంత వాళ్ళు మనీ వేసి ఆ భిక్షయాత్రకి బియ్యం వేస్తారు. బియ్యం వేసిన తర్వాత దండం పెట్టుకుని అందరం స్వామికి అందరూ దండలు వేశారు మెడలో. లాస్ట్కి దండలు వేసిన తర్వాత స్వామికి దండం పెట్టుకొని, మనకన్నా చిన్నోళ్ళైనా సరే స్వామి కదా అని చెప్పి ప్రతి ఒక్కరు దండం పెట్టుకోవచ్చండి. చిన్నపిల్లలకి స్వామి కాబట్టి దండం పెట్టుకుంటాము. అది చాలా ఇది చూడటానికి నాకు అవకాశం కల్పించిన అయ్యప్ప స్వామికి శతకోటి ధన్యవాదాలు.